రాఘవన చింద గారు పార్లమెంట్లో బ్యాంకు సమస్యలను చక్కగా వివరించారు. ఒక సామాన్యుడి విషయంలో బ్యాంకు నానా రకాల సమస్యలను చూపిస్తూ పైసా వసూలు గురించి వివరించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాము. దేశంలో ఒక సామాన్య మనిషి జేబు నుండి రోజు ఏదో ఒక రూపంలో డబ్బు దోచుకుంటున్నారు. రాఘవన చింద గారు ఇలా అంటున్నారు. మోడీ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు సగటు ఒక సామాన్యుని మనిషి బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మినిమం బ్యాలెన్స్ పేరుతో 100 నుంచి 600 వరకు పైసా వసూలు చేస్తున్నారు. ఈ మినిమం బ్యాలెన్స్ పేరుతో 3,500 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్స్ట్రా ఏటీఎం యూజ్ చేసే వాళ్లకు డబ్బు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏటీఎంను ఒక మనిషి 4-5 సార్లు వాడుకుంటే ఎన్నిసార్లు ఏటీఎంను యూజ్ చేస్తే అన్నిసార్లు 20 నుంచి 50 వరకు పైసా వసూలు. ఇంకా ఇన్యాక్టివ్ ఫీజు 100 నుండి 200 వరకు పైసా వసూలు చేస్తున్నారు. ఒకవేళ మనకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సి వస్తే స్టేట్మెంట్ కోసం కూడా 50 నుంచి 100 రూపాయల పైసా వసూలు. అంతేకాకుండా మనకి బ్యాంకు నుంచి వచ్చే SMS వాటి కోసం కూడా 20 నుంచి 25 వరకు పైసా వసూలు చేస్తున్నారు. ఇంకా ఆన్లైన్ పేమెంట్ కోసం ట్రాన్సాక్షన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా అవసరాల నిమిత్తం మనం దేనికైనా లోన్ పెట్టుకుంటే ఎంతో దౌర్జన్యంతో ప్రాసెసింగ్ ఫీజు అంటూ 1 నుండి 3% పైసా వసూలు. ఇంకా మనకు బ్యాంకులో సాధారణ డీటెయిల్స్, సిగ్నేచర్ లేక నామినీ పేరు చేంజ్ కోసం 200 రూపాయల పైసా వసూలు. డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ తయారు చేయడానికి కనీసం 100 నుంచి 200 వరకు ప్రతి వ్యక్తి నుండి పైసా వసూలు. పైసా వసూల్. ఈ విధంగా ఒక సామాన్యుడి జేబు నుండి డబ్బు వసూలు అవుతుందని పాపం ఆ వ్యక్తికి కూడా తెలియదు. ఒక సామాన్యుడి జేబు నుండి ఇంత డబ్బు దోపిడీ జరుగుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? బ్యాంకులో అనేక రకాల ఛార్జీలతో ఒక వ్యక్తి జేబు నుండి ఇలా డబ్బు దోపిడీ చేయబడుతుందని రాఘవన్ చంద, ఒక మనిషి సగటు అవసరాల నిమిత్తం మాట్లాడే గొప్ప మనసున్న వ్యక్తి. వామ్మో, బ్యాంక్ వాళ్ళు మన జేబు నుండి ఇంత డబ్బు దోపిడీ చేస్తున్నారా? ఇలా డబ్బు దోపిడీ అవుతుందని అస్సలు పేదవాడికి తెలియనే తెలియదు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం మర్చిపోకు.